బంగారం, వెండి, నికల్ను భూమి తవ్వకుండా పండించవచ్చా? వినడానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ అది నిజం. ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారం, వెండి, రాగి ఇలా మనకి ఏ లోహాలు కావాలన్నా భూమి నుండి తవ్వాలి. టన్నుల కొద్ది తవ్వి మట్టిని శుద్ధి చేస్తే లోహాలు మన చేతికి వస్తాయి. అలా కాకుండా ఈ లోహాలను సాగు చేసి పండిస్తే ఎలా ఉంటుంది? అది ఎలా సాధ్యమంటారా? సాధ్యమే. ఎందుకంటే మలేషియా ప్రభుత్వం నికల్ పంటను ఇప్పటికే సాగు చేస్తుంది. మైనింగ్ వల్ల ప్రకృతి పచ్చదనాన్ని కోల్పోవడం, నేల కలుషితం అవ్వడం, ప్రజలకు ప్రాణాంతక జబ్బులు రావడం జరుగుతుంది. అలా కాకుండా పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా మైనింగ్ చేయాలనుకున్న మలేషియా ప్రభుత్వానికి వచ్చిన ఆలోచనే ఫైటో మైనింగ్. అదేలాగంటే ప్రకృతిలో కొన్ని చెట్లకి భూమిలో ఉన్న లోహాల్ని పెద్ద ఎత్తున గ్రహించే శక్తి ఉంది. వాటినే హైపర్ అక్యుములేటర్స్ అంటారు. ఈ జాతి చెట్లు లోహాన్ని గ్రహించి ఆకుల్లో, బెరడుల్లో దాచుకుంటాయి. భూమిని తవ్వే పని లేకుండా ఈ చెట్ల నుంచి లోహాలను గ్రహించడానికి ఫైటో మైనింగ్ అంటారు. మలేషియాలోని కినబాలు పర్వత ప్రాంతంలో ఒక రకం మొక్కకి నికెల్, కోబాల్ట్ వంటి లోహాలను గ్రహించే శక్తి ఉంది. దాంతో అక్కడి ప్రభుత్వం నికెల్ని తవ్వి తీసే పని లేకుండా ఈ చెట్లని పెద్ద ఎత్తున సాగు చేసింది. వచ్చే ఏడాది కల్లా నికెల్ పంట చేతికొస్తుందని ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వంశీ విజన్ యూట్యూబ్ ఛానల్.